బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణకు రానుంది. పోలీస్ కస్టడీకి ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రణీత్ రావు పిటిషన్ వేశారు. ఇక వాస్తవాలు పరిగణలోకి తీసుకోకుండా కింది కోర్టు కస్టడీకి ఇచ్చిందని పిటిషన్లో తెలిపారు. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని ఆరోపించారు. విచారణ తర్వాత రాత్రి వేళల్లో పిఎస్లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇక ఈ పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణకు రానుంది. పోలీస్ కస్టడీకి ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలు సవాలు చేస్తూ హైకోర్టులో ప్రణీత్ రావు పిటిషన్ వేశారు. వాస్తవాలు పరిగణలోకి తీసుకోకుండా కింది కోర్టు కస్టడీకి ఇచ్చిందని పిటిషన్లో తెలిపారు. ఇక కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని ఆరోపించారు. విచారణ తర్వాత రాత్రి వేళల్లో పిఎస్లో నిద్రపోవడానికి సరియైన సౌకర్యాలు కూడా లేవని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇక ఈ పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టనుంది.